Hello everyone. This session is we discussing about science and technology related topic ఆదిత్య L1 మిషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఎగ్జామ్కి అయితే వచ్చే ఛాన్సెస్ అవుతుంది. వన్ క్వశ్చన్, ఆదిత్య L1 ఈజ్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ మిషన్ అండి. ఆదిత్య L1 మిషన్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ మిషన్ అనమాట. ఈ ఆదిత్య L1 మిషన్ అసలు ఏంటి కంటెస్ట్? ఇస్రో అనౌన్స్డ్ దట్ ద ఆదిత్య L1 మిషన్ హ్యాస్ ప్రొవైడెడ్ న్యూ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ సోలార్ స్టార్మ్స్ ఎఫెక్ట్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ సోలార్ స్టార్మ్స్ ఎఫెక్ట్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. చూడండి ఇక్కడ, ఇట్ హ్యాస్ ఏ ప్లానెడ్ స్టడీ పీరియడ్ ఆఫ్ 5 years. ఈ ఆదిత్య ఇట్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ శ్రీహరికోట యూజింగ్ ఏ PSLV XL అనమాట. ఈ రాకెట్ ద్వారా లాంచ్ చేశారు శ్రీహరికోట PSLV XL రాకెట్ అనమాట. ఆదిత్య L1 మిషన్ అనేది అసలు ఏంటి, ఏం స్టడీ చేస్తుందంటే ద మిషన్ విల్ స్టడీ ద సన్స్ అవుటర్ లేయర్ అనమాట. ఈ సన్స్ యొక్క అవుటర్ లేయర్ని స్టడీ చేస్తుంది ఈ కరోనా అండ్ క్రోమోస్పియర్ అండ్ హౌ దే ఆర్ హీటెడ్. అసలు ఎలా హీట్ అవుతుందో ఏంటో ద మిషన్ విల్ స్టడీ ద సన్ అవుటర్ లేయర్ అనమాట. ఇది స్టడీ చేస్తుంది సన్ అవుటర్ లేయర్స్, కరోనా అండ్ క్రోమోస్పియర్ అండ్ హౌ దే ఆర్ హీటెడ్. ఇవి సోలార్ విండ్స్, అలాగే సోలార్ ఫ్లేర్స్, coronal mass ejections అనమాట. ఇట్ అబ్జర్వ్స్ ద సన్ కంటిన్యూస్లీ టు ట్రాక్ ఇట్స్ బిహేవియర్ అండ్ ఎఫెక్ట్స్ అనమాట. ఇది ఏం చేస్తుంది, అబ్జర్వ్స్ ద సన్ని అబ్జర్వ్ చేస్తుంది, కంటిన్యూస్గా అబ్జర్వ్ చేసి ఆ బిహేవియర్ని ట్రాక్ చేస్తుంది. ట్రాక్ ఇట్స్ బిహేవియర్ అండ్ ఎఫెక్ట్స్, దాని యొక్క బిహేవియర్ అండ్ ఎఫెక్ట్స్ని ట్రాక్ చేస్తుంది అనమాట. అర్థమవుతుంది. అబౌట్ ద మిషన్, అసలు ఈ మిషన్ ఏంటంటే ద స్పేస్ క్రాఫ్ట్ ప్లేస్ డెట్ Lagrangian point L1 about 1.5 million square million kilometers from Earth అంటే అలాగే అన్లైక్ నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ which travels close to the sun, Aditya L1 studies the sun from a safe distance. From L1 it can observe the sun without interruption. అర్థమవుతుందా? అయితే ఏంటి ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది కరెక్ట్గా ఎక్కడంటే లగ్రేంజియన్ పాయింట్ L1 దగ్గర కరెక్ట్ పెట్టారనమాట. అది ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉంటుందంటే అబౌట్ 1.5 కిలో, అంటే మనకి ఎర్త్కి సన్కి ఎన్ని కిలోమీటర్స్ అంటే అబౌట్ 1.5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి దూరం ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? అన్లైక్ నాసా పార్కర్ సోలార్ ప్రోబ్, అంటే నాసా కూడా ఒక మిషన్ పంపించిందండి అంటే సన్ పైనకి. అది కాకుండా మన వేరు నాసా వాళ్ళు ఏం చేశారు, సన్కి దగ్గరలో పెట్టారు అనమాట. క్లోజ్ టు ఆ ప్రోబ్ అనేది ట్రావెల్ క్లోజ్ టు ద సన్. ఆదిత్య L1 మిషన్ అలా కాదు, సేఫ్ డిస్టెన్స్లో ఉంచి అతన్ని స్టడీ చేస్తుంది వితౌట్ ఇంటరప్షన్ అనమాట. అసలు ఈ లాగ్రాంజింగ్ పాయింట్స్ అంటే ఏంటి, అసలు మీకు L1లో ప్లేస్ పెట్టారు కదా, అసలు ఏంటి L1 అంటే ఏంటో కదా. లాగ్రాంజింగ్ పాయింట్ ఏంటి, స్పెషల్ ప్రొవిజన్స్ ఇన్ స్పేస్ వేర్ గ్రావిటీ ఆఫ్ టూ లార్జ్ బాడీస్ లైక్ సన్ అండ్ ఎర్త్ బ్యాలెన్సెస్ ఆబ్జెక్ట్స్ ప్లేస్డ్ దేర్ రిమైన్ స్టేబుల్ విత్ మినిమమ్ ఫ్యూయల్ యూసేజ్. దేర్ ఆర్ 5 such points between ఎర్త్ అండ్ సన్. L1 allows continuous observation of one. అంటే కరెక్ట్గా ఇక్కడ ఉంది చూసారు, ఈ L1 పాయింట్ ఎందుకు కరెక్ట్గా ఈ పాయింట్ని చూస్ చేశారంటే దాన్నే ఏ పాయింట్ అంటారంటే లాగ్రేంజియన్ పాయింట్ L1. అక్కడ నుంచి ఎర్త్కి సన్కి ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 1.5 మిలియన్ కిలోమీటర్స్. అసలు ఎందుకు అక్కడే కరెక్ట్గా ఆ పొజిషన్లో ఎందుకు పెట్టారంటే వేర్ గ్రావిటీ ఆఫ్ టూ లార్జ్ బాడీస్, ఏదైతే అక్కడ ఉన్న కరెక్ట్గా ఆ ప్లేస్లో బ్యాలెన్సింగ్గా ఉంటుంది అనమాట. టూ లార్జ్ బాడీస్, ఫర్ ఎగ్జాంపుల్ సన్ అండ్ ఎర్త్ అనమాట. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా అక్కడ బ్యాలెన్స్ అనేది ఉంటుంది, అందుకు అక్కడ ఆ ప్లేస్ని సెలెక్ట్ చేశారు. ఆబ్జెక్ట్స్ ప్లేస్డ్ దేర్ రిమైన్ స్టేబుల్ విత్ మినిమం ఫ్యూయల్ యూజ్, అంటే స్టేబుల్గా ఉంటుంది ఒక మినిమం ఫ్యూయల్ యూస్తో. దేర్ ఆర్ 5 such points between ఎర్త్ అండ్ సన్. ఆ పాయింట్స్ అనేవి ఎర్త్కి సన్కి 5 పాయింట్స్ ఉన్నాయన్నమాట. కరెక్ట్ ఇక్కడ చూడండి, L1, L4, L5. అర్థమైందా? అంటే ఏంటి ఆ ప్లేసెస్ కరెక్ట్గా అనమాట. ఆ L1 ఈ లగ్రేంజియన్ L1 పాయింట్ ఏంటి, కరెక్ట్గా అలౌస్ కంటిన్యూస్ అబ్జర్వేషన్ ఆఫ్ ద సన్ అనమాట. అంటే ఇక్కడ ఉంటే కరెక్ట్గా కంటిన్యూస్ అబ్జర్వేషన్ ఆఫ్ ద సన్ ఫ్రమ్ ద సేఫ్ ప్లేస్ అనమాట. ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద పేలోడ్, అసలు ఏ ఇన్స్ట్రుమెంట్ ఏం యూజ్ చేస్తారో చూద్దాం. VELC అంటే ఏంటి, విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనోగ్రాఫ్ అనమాట. ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తుంది. స్టడీస్ సోలార్ స్పెక్ట్రమ్, మెజర్స్ లైట్ పోలరైజేషన్. అలాగే షూట్ అంటే ఏంటి, స్టడీస్ అల్ట్రావైలెట్ లైట్ ఫ్రమ్ ద సన్ అనమాట. ఇది ఏం చేస్తుంది, స్టడీస్ అల్ట్రావైలెట్ ఫ్రమ్ ద సన్ నుంచి. అలాగే VELC అంటే విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనోగ్రాఫ్స్, ఇమేజెస్ క్యాప్చర్ చేస్తుంది. అలాగే స్టడీస్ సోలార్ స్పెక్ట్రమ్, మెజర్స్ లైట్ పోలరైజేషన్.
రేడియేషన్. నెక్స్ట్ పాపా అనలైజెస్ ప్లాస్మా పార్టికల్స్ని ఇది అనలైజ్ చేస్తుంది. అలాగే సోలెక్స్ మెజర్స్ లో ఎనర్జీ ఎక్స్రేస్ని మెజర్ చేస్తుంది. ఆస్పెక్ట్స్ స్టడీ సోలార్ విండ్ పార్టికల్స్ని స్టడీ చేస్తుంది. మెజర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ద సన్ అనమాట. అర్థమైందా? ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఇన్ ద పేలోడ్. నెక్స్ట్ సోలార్ ఫ్లేర్ కెర్నల్ అంటే ఏంటి? ఏ బ్రైట్ అండ్ హైలీ ఎనర్జెటిక్ రీజన్ ఇన్సైడ్ ఏ సోలార్ ఫ్లేర్ అనమాట. ఫార్మ్డ్ డ్యూ టు మ్యాగ్నెటిక్ రీకనెక్షన్ ఇన్ ద సన్ అట్మాస్ఫియర్. అంటే ఏంటి? మీ కిందకి ఇక్కడ చూసారు సోలార్ ఫ్లేర్ అని. 1 సెకండ్ మళ్ళీ మీకు చూపిస్తాను. సోలార్ ఫ్లేర్ అని చూసారు ఇక్కడ. సోలార్ ఫ్లేర్ అనమాట. ఇది సోలార్ ఫ్లేర్. అసలు ఏంటి ఆ సోలార్ ఫ్లేర్ అనేది? సోలార్ ఫ్లేర్ అనేది అసలు ఎలా ఎవాల్వ్ అవుతుందో ఏంటో చూడండి. ఈ బ్రైట్ అండ్ హైలీ ఎనర్జెటిక్ రీజన్ ఇన్సైడ్ సోలార్ ఫ్లేర్ అనమాట. అంటే బ్రైట్ అలాగే హైలీ ఎనర్జెటిక్ ఉంటుంది అనమాట ఇన్సైడ్ ది సోలార్ ఫ్లేర్. ఎలా ఫామ్ అవుతుందంటే ఫార్మ్ డ్యూ టు మ్యాగ్నెటిక్ రీకనెక్షన్ ఇన్ ద సన్స్ అట్మాస్ఫియర్. మ్యాగ్నెటిక్ రీకనెక్షన్ ద్వారా అది ఫామ్ అవుతుంది. ఏంటి ఈ సోలార్ ఫ్లేర్ అనేది? రిలీజియస్ రేడియేషన్ ఎనర్జెటిక్ పార్టికల్స్ అండ్ ఎక్స్రే. రిలీజియస్ రేడియేషన్ ఎనర్జెటిక్ పార్టికల్స్ అండ్ ఎక్స్రేస్ అనమాట. మళ్ళీ ఒకసారి చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఈ సోలార్ ఫ్లేర్ అంటే ఎలా ఫామ్ అవుతుంది? ఈ ఫార్మ్ డ్యూ టు మ్యాగ్నెటిక్ రీకనెక్షన్ ఇన్ ద సన్స్ అట్మాస్ఫియర్ అనమాట. అయితే ఈ సోలార్ ఫ్లేర్ రిలీజియస్ ఏంటంటే రేడియేషను ఎనర్జిక్ పార్టికల్స్ అండ్ ఎక్స్రేస్ అనమాట. అలాగే ఇన్స్ట్రుమెంట్ ఇన్ పేలోడ్స్ ఏంటంటే విఈఎల్సి విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనోగ్రాఫ్. అలాగే పాపా అనలైజెస్ ప్లాస్మా పార్టికల్స్. సోలెక్స్ మెజర్స్ లో ఎనర్జీ ఎక్స్రేస్. ఆస్పెక్ట్ స్టడీ సోలార్ విండ్ పార్టికల్స్ అనమాట. ఆస్పెక్ట్స్ అంటే షూట్ స్టడీస్ అల్ట్రావైలెట్ లైట్ ఫ్రమ్ ద సన్. అలాగే హీలియోస్ అంటే మెజర్స్ హై ఎనర్జీ ఎక్స్రేస్. మ్యాగ్ అంటే మెజర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ద సన్ అనమాట. అర్థమవుతుంది. లాగ్రేంజ్ పాయింట్ మీకు ఎందుకో చెప్పాను. కరెక్ట్గా గ్రావిటీ అనేది ఉంటుంది. సో బ్యాలెన్స్ చేస్తుంది సన్ని అతని. అందుకు ఇట్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ యూజింగ్ ఏ పిఎస్ఎల్వి ఎక్సెల్ రాకెట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, థ్యాంక్ యూ.